ఇక్కడ గోళం, స్తూపం, శంకు, ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఇప్పుడు కనుక్కుందాం మనం. ఓకేనా? సో మరి గోళం యొక్క ఉపరితల వైశాల్యమైన సంపూర్ణతల వైశాల్యమైన సేమ్. ఓకే, అదేంటి 4πr². ఓకేనా? నెక్స్ట్ స్తూపం యొక్క వైశాల్యం ఎంత? స్తూపం యొక్క ఉపరితల వైశాల్యము 2πrh. ఇక్కడ హెచ్ వాల్యూ అనేది 2r అవుతుంది. ఎందుకంటే ఈ మూడుకి, గోళానికి, స్తూపానికి, శంకుకి ఒకే వ్యాసార్థం, ఒకే ఎత్తు ఉన్నప్పుడే వీటి మనకు రేషియో అడుగుతాడు. ఓకేనా? నిష్పత్తి అడుగుతాడు. కాబట్టి ఇక్కడ 2πr ఇంటూ హెచ్ అంటే 2r. ఓకేనా? వస్తే ఈ వాల్యూ అవుతుంది 2 2 జా 4πr². ఓకే, సో నెక్స్ట్ శంకు యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా ఏంటి? πrl. మరి ఎల్లి తెలియదు మనకు. ఎల్ ఈక్వల్ టు ఏంది? √r² ప్లస్ h². హెచ్ ఈక్వల్ టు 2r సబ్స్టిట్యూట్ చేయాలి. ఎల్ ఈక్వల్ టు √r² ప్లస్ 2r హోల్² ఈక్వల్ టు √r². 2² అంటే 4r². మొత్తం టోటల్ 5r². సో అంటే టోటల్ ఎల్ వాల్యూ ఏమవుతుంది? √5. √r² అంటే r, అంటే ఎల్ ఈక్వల్ టు ఎంత? √5r. అంటే అప్పుడు శంకువు ఉపరితల వైశాల్యము మనకి πrl కదా. మరి πr ఇంటూ ఎల్ అంటే √5r. అంటే టోటల్ ఇది ఏమవుతుంది? √5 కాన్స్టెంట్ ఫస్ట్ రాద్దాం. πr ఇదొక r, πr² అవుతుంది. ఇప్పుడు దేర్ఫోర్ అన్ని ఉపరితల వైశాల్యాల ఆర్డర్గా కనుక్కుందాం. గోళం, స్తూపం, ఓకే, శంకువు ఉపరితల వైశాల్యాల నిష్పత్తి. ఓకేనా? ఇక్కడ అనుకుందాం. ఇక్కడ ఫస్ట్ గోళం ఎంత వచ్చింది మనకి? 4πr² పైన, స్తూపాన్ని కూడా 4πr² వచ్చింది. శంకుది మనకి ఎంత వచ్చింది? √5πr². ఓకే, సో πr² క్యాన్సల్. సో అంటే ఏమి మిగిలిపోయింది? 4:4:√5. ఓకే, సో ఇది గోళం, స్తూపం, శంకు ఉపరితల వైశాల్యాల నిష్పత్తి. ఒకే వ్యాసార్థం, ఒకే ఎత్తు ఉన్నప్పుడు వీటి యొక్క ఉపరితల వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుందంటే 4:4:√5. ఇది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిండు. రెగ్యులర్ ఎగ్జామ్ 10th class ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్ ఇది. సో ఇఫ్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో, ప్లీజ్ like and subscribe my channel. Thank you.